ఈసారి భారతదేశం నుండి ఆస్కార్ నామినేషన్కు హోమ్ బౌండ్ చిత్రం ఎంపికైంది. దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన మొత్తం 24 సినిమాలను పరిశీలించిన సెలెక్షన్ కమిటీ త్వరలో జనం ముందుకు రాబోతోన్న హోమ్ బౌండ్కు ఓటేసింది. ఈ విషయాన్ని కమిటీ చైర్మన్ ఎన్ చంద్ర తెలిపారు. ఈసారి ఆస్కార్కు ఇండియా నుండి నామినేషన్ అర్హత సంపాదించడం కోసం మహా చిత్రాలే పోటీ పడ్డాయి. అందులో తెలుగు సినిమాలు పుష్ప 2, కన్నప్ప, గాంధీ తాత చెట్టు, కుబేర, సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా గత ఏడాది దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేసిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ బరిలో రికార్డు సృష్టించిన ఈ సినిమాను సెలెక్షన్ కమిటీ పక్కన పెట్టేసింది. అలానే విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా పొంగల్ బరిలో నిలిచి ఏకంగా 300 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. వినోదాల విందు పంచిన ఈ సినిమాను కూడా వారు లెక్కలోకి తీసుకోలేదు. మంచు విష్ణు నటించిన కన్నప్ప, శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర చిత్రాలది అదే పరిస్థితి. అలానే దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి నటించిన గాంధీ తాత చెట్టును కూడా కమిటీ పట్టించుకోలేదు. ఈ సినిమాలోని నటనకు గాను సుకృతి ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారాన్ని అందుకోబోతోంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత అనుపమ్ ఖేర్ స్వీయ దర్శకత్వంలో తన్వి ది గ్రేట్ మూవీని నిర్మించారు. ఈ సినిమా కూడా బరిలో నిలిచింది. కానీ ఆస్కార్ ఎంట్రీని మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో పాటు హిందీ నుండి అభిషేక్ బచ్చన్ ఐ వాంట్ టు టాక్, మిథున్ చక్రవర్తి ది బెంగాల్ ఫైల్స్, అక్షయ్ కుమార్ కేసరి 2, సూపర్ బాయ్స్ ఆఫ్ బాలేగావ్, హ్యూమన్ సిందల్లు, జుగ్నుమా పులే, ప్యారిస్ సినిమాలు పోటీపడ్డాయి. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జైత్వా నటించిన హోమ్ బౌండ్కు కమిటీ ఓటు వేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 26న విడుదల కాబోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఇది ప్రదర్శితమైంది. ఈ సినిమాలతో పాటే కన్నడ సినిమా వీర చంద్రహాస, 6 మరాఠీ చిత్రాలు, ఓ మణిపురి సినిమా, ఒక సైలెంట్ మూవీ కూడా పోటీపడ్డాయి. మరి ఆస్కార్ నామినేషన్స్లో జాబితాలో హోమ్ బౌండ్ నిలుస్తుందో లేదో చూడాలి.